ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా లూకా సువార్త మొదటి అధ్యాయము 37వ వచనం. మొదటి అధ్యాయము 37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. చూడండి లేఖనాల్లో అదే మాట మనకు కనబడుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పాను. మరియకు ఎలిజబెత్ గురించి తెలియజేయడం ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దయాప్రాప్తురాలా, నీకు శుభమని చెప్పినప్పుడు నేను ఏ రీతిగా ఈ గర్భాన్ని ధరించగలుగుతాను, ఎలా నేను గర్భవతిని అవుతానని చెప్పి అడిగినప్పుడు ఆయన ఎలిజబెత్ను పరిచయం చేస్తున్నాడు. ఎలిజబెత్ రక్త సంబంధి, ఏ బంధువు అన్నది అక్కడ మనకు తెలియపరచబడలేదు, కానీ నీ బంధువు అయినటువంటి అన్నది చెప్పాడు. కాబట్టి ఎటువంటి చుట్రికం తెలియదు, కానీ ఎలిజబెత్ తాను ఇప్పుడు 6వ మాసాన్ని కలిగి ఉన్నదని తెలియచేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ మాటను బట్టి ఆమె ధైర్యపరచడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని చెప్పాడు. ఇదే విధంగా మనము ఆది కాండంలో ఒకరికి చెప్పబడిన మాట కూడా మనం చూడగలుగుతాము. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. కాబట్టి అబ్రహాం శారాలతో దేవుడు మాట్లాడిన మాట. అబ్రహాం దగ్గరకు ఉన్నాడు, శారా దూరంగా ఉండి ఆలకిస్తూ ఉంది. అప్పుడు మాట్లాడిన మాట ద్వారా మాట్లాడాడు. కాబట్టి ఆ రోజుల్లో కూడా ఇదే మాట, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మనుషులను దేవుడు ఈ రీతిగా తన అసాధ్యాల ద్వారా తృప్తిపరుస్తున్నాడు. అందుకే మనుషులు అద్భుతాలు అనేవి దేవునికి సులభమైనవి, సహజమైనవి, ఆయనకి చాలా తేలిగ్గా చేయబడినటువంటి మాటలుగా ఉంటాయి. చూడండి యోబు గ్రంథము 42. యోబు జీవితంలో కూడా ఎన్నో మజిలీలు తాను పొందినట్టు మనం చూస్తాం. ఎంతో భయంకరమైన పరిస్థితి. ఆఖరికి 42 అధ్యాయానికి వచ్చేసరికి ఆయన దీవించబడ్డాడు. నీవు సమస్త క్రియలను 42:2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. కాబట్టి ఎన్నో కార్యాలు, ఎంతో భయంకరమైన వేదన పొందాడు. ఆ వేదనలన్నింటిలోంచి కూడా యోబు విడుదల పొంది 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు విస్తారమైన దీవెనలు, రెట్టింపు దీవెనలు పొందిన వాడుగా మనకు కనబడుతున్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. కాబట్టి సొమ్మసిల్లిన వారిని లేకపోతే శక్తిహీనులను బలపరిచేవాడుగా కూడా దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథంలోనే 50వ అధ్యాయము 2వ వచనం. 52. నేను వచ్చినప్పుడు ఎవడునూ లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడునూ ఉత్తరమియకుండానేలా, నా చేయి విమోచింపలేనంత కొరచేయిపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? నా గద్దింపు చేత సముద్రంను ఎండబెట్టుదును, నదులను ఎడారిగా చేయుదును, నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవును. దేవుని ఏర్పాటు ఎంత గొప్పదంటే, అది ఎంతటి కార్యానైనా అసాధ్యాల్ని సుసాధ్యము చేయగలిగినటువంటి గొప్ప కార్యాలని జరిగించేవిగా ఉంటాయి. అయితే ఆయన యందు మన నమ్మిక ఉంచే వారం కావాలి. ఆయన మాట యందు నమ్మిక ఉంచే వారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 32:17 వచనం. ఇర్మియా 32:17. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. ఇర్మియా చేస్తున్నటువంటి ప్రార్థన. 27వ వచనం చూడండి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. కాబట్టి దేవునికి సమస్తము సాధ్యమే. అలాగే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. కాబట్టి మన జీవితాల్లో ఆయన మాటలను మనము ఆ రీతిగా స్వతంత్రించుకొని ఆయనకు మహిమార్థంగా జీవిద్దాం. అట్టి కృపతో మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం ద్వారా
స్థిరపరచబడుతున్నారో, బలపరచబడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి మహిమ పొందుమని, నీ వాక్యానికి లోబడి జీవించే ధన్యత ప్రతి ఒక్కరికును దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. క్రీస్తు యేసు యొక్క కృప కనికరము అందరికీ తోడైండి నడిపించుగాక. ఆమేన్.